ఒక శాసనసభ సమావేశాల సందర్భంగా ఒక శాసనసభ్యుడు సీనియర్ శాసనసభ్యుడు ఒక ప్రశ్న అడిగితే దానికి ఒక స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. శాసనసభలో జనరల్గా స్టేట్మెంట్స్ ఇస్తారు. డీటెయిల్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇది గవర్నమెంట్ అఫీషియల్ స్టాండ్. శాసనసభలో జరిగినటువంటి చర్చ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి చాలా డీటెయిల్గా ఇచ్చారు. తెలియనటువంటి వాళ్ళకు కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు. సినిమా రిలీజ్ అయింది. సినిమా యూనిట్లు మాకు స్పెషల్గా షోలు వేసుకోవడానికి పర్మిషన్ కావాలని చెప్పి అడిగింది. జనరల్గా చాలా సినిమాలకు షోలకు ప్రభుత్వం పర్మిషన్స్ ఇస్తూ ఉంటుంది. అట్లా ఈ సినిమాకు కూడా బెనిఫిట్ షోకు పర్మిషన్ ఇచ్చింది. నైట్ 9 గంటలు సెకండ్ షో. మీకు తెలుసు కదా, సెకండ్ షో అంటే 9 గంటలకు అందరు కుటుంబాలతో ఫ్రీగా ఉండి సినిమా చూసేటటువంటి టైం. అది సంధ్యా థియేటర్, మాస్ జనం సినిమా చూసే ప్రాంతం. సంధ్య కావచ్చు, సుదర్శన్ కావచ్చు, ఆ బెల్ట్ అంతా కూడా మాస్ జనం సినిమా చూసేటటువంటి ప్రాంతం. అక్కడ తన సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం అల్లు అర్జున్ గారు వస్తారని చెప్పి సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులు పర్మిషన్ అడిగితే పోలీసులు పర్మిషన్ డినే చేశారు. ఇది అందులోనూ నైట్ సెకండ్ షో రావడము, దానివల్ల పక్కా ఇన్ఫర్మేషన్, పక్కా పోలీసులు ఇచ్చినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు రిటర్న్లో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు రిటర్న్లో అడిగితే సంధ్యా యాజమాన్యానికి రిటర్న్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది రిలీజ్ రోజు రావడం వల్ల క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, కంట్రోల్ కాదు, వద్దని చెప్పారు. అయినా అల్లు అర్జున్ గారు వచ్చారు. రావడంతో ఆయన పోయి చక్కగా పోయి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక ప్రేక్షకం లెక్కనో ఒక సినిమా వాళ్ళ లెక్కనో పోయి సినిమా చూసి ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. కారులో ఉండి చక్కగా పోయి చూసుకొని వస్తే. కానీ ఆయన మీకు తెలుసు, మెయిన్ రోడ్ మీద ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి మెట్రో స్టేషన్ నుంచి ఓపెన్ టాప్ జీబులో సంధ్యా థియేటర్ దాకా దాదాపు 200 నుంచి 300 మీటర్ల దూరం ఉంటుంది. అది అక్కడని చాలా థియేటర్స్ ఉంటాయి, సినిమా థియేటర్లు చాలా ఉన్నాయి. ఈయన చెయ్యుకుంటూ పోతే అన్ని థియేటర్లో ఉన్నటువంటి సినిమా జనం అంతా దాని మీద పడ్డటువంటి పరిస్థితి. నేను వీడియోలు కొన్ని చూస్తూ ఉన్నాను, ఫుటేజీలు చూస్తూ ఉన్నాను, కొంత సోషల్ మీడియాలో వస్తున్నటువంటి. గేట్లు తీయంగానే జనం ఎగబడి మీద పోతున్నటువంటి పరిస్థితి. ఆ సంధ్యాలో లోపలికి పోయేటటువంటి దారి చాలా చిన్నగా ఉన్నటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంట్లోకి వెళ్ళి పోతూ ఈయన చుట్టూ ఒక వలయం. ఈయన కుటుంబ సభ్యులకు ఒకరు కాదు 3 కార్లు ఎంటర్ చేశారు వాళ్ళు. బౌన్సర్స్ 50-60 మంది బౌన్సర్స్ను వాళ్ళే పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎవరైనా మీదికి పోతే తోసేస్తున్నటువంటి పరిస్థితి. తొక్కిసలాట సహజంగా జరిగేటటువంటి పరిణామం కదా. ఇప్పుడు పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది చాలా థియేటర్లలో. ఎక్కడ కూడా తొక్కిసలాట ఎందుకు జరగలేదు? ఓన్లీ ఇక్కడే ఎందుకు జరిగింది? ఎక్కడ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్ ఇవ్వడమే కాకుండా వాటిని అన్నిటి కూడా పోలీసులు పెట్టి మానిటర్ చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. అల్లు అర్జున్ నిజంగా కనుక ఆ థియేటర్కు పోయి ఉండకపోతే తొక్కిసలాట జరిగే ఛాన్సే లేదు. ఇలా తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోవడానికి కారణం అల్లు అర్జున్ అక్కడికి పోవడమే. అది తనకేం బాధ్యత లేనట్టు, తనకేం సంబంధం లేనట్టు పోయిండు, సినిమా కూర్చున్నాడు. అప్పటికి పోలీసులు చెప్పిర్రు. థియేటర్ యాజమాన్యం ఆయన కమ్యూనికేట్ చేసిరా లేదా వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. కానీ ప్రభుత్వం పరంగా పోలీసులు చేసిన పని చాలా పర్ఫెక్ట్గా చేశారు. అప్పటికి ఆమె తొక్కిసలాటలో పడిపోయినటువంటి మహిళను తాను బతికించడం కోసం మెడికల్గా చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేశారు. వాడు చేసి ఆమె ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకుపోయినటువంటి పరిస్థితి. ఇలా క్రౌడ్ని కంట్రోల్ చేసే విషయంలో పోలీసులు ఫెయిల్ అయ్యారన్నది. అసలు పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు. రావద్దని చెప్పినాక రావడమే తప్పు. నేనేమంటున్నా అంటే ఇట్లా జరుగుతుందని ముందే పోలీసులకు అనుమానం వచ్చి, అది రిలీజ్ రోజు ఎక్కువ అభిమానులు వస్తారు కాబట్టి ఇబ్బంది అవుతుంది అభిమానం వచ్చి రావద్దని చెప్పి పర్మిషన్ డినై అయిన తర్వాత రావడమే తప్పు. అది నాకు తెలియదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. తెలియకపోతే ఎవరు తెలవాలి? ఇప్పుడు ఎవరు తెలుసుకోవాలి? రేవంత్ రెడ్డి తెలుసుకోవాలా, బెలేనా తెలుసుకోవాలా? ఫస్ట్ స్టేట్మెంట్ అనుకుంటా అయింది, నేను పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అని చెప్పినట్టున్నాడు. అంటే పోలీసులు అదే అంటున్నారు, పోలీసులే క్లియర్ చేశారంటున్నారు. ఆయన ఆడికి వచ్చినాక చేస్తారు. మరి నేను ఏమంటున్నా అంటే ఆడికి వచ్చినాక రోడ్డు మీద పబ్లిక్ మధ్యలో ఆయనను ఆపితే అభిమానులంతా పోలీసుల మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. సహజమైనటువంటి ప్రక్రియ. మనం కూడా జనం మధ్యకి వెళ్తుంటాం కదా. కాబట్టి బాధ్యత లేనటువంటి తనంతో అల్లు అర్జున్ గారు వివరించడమే కాదు, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చేసిన స్టేట్మెంట్ను తప్పుపడుతూ ఇవాళ అసెంబ్లీని అవమానం చేయడం, చట్టం అంటే గౌరవం లేకపోవడం, అసలు ప్రాసిక్యూషన్ కిందకి వస్తుందా ఇది కూడా అనేటటువంటి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం మానవత్వం. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? మిగతా రాజకీయ పార్టీలు ఈ సంఘటనలో వ్యవహరించినటువంటి తీరు గురించి ఎక్స్పోజ్ చేశారు. బీఆర్ఎస్ ఎట్లా వ్యవహరించింది, బీజేపీ ఎట్లా వ్యవహరించింది, చనిపోయిన మహిళ పట్ల కనీస సానుభూతి చూపనటువంటి పరిస్థితి, పరామర్శించినటువంటి పరిస్థితి. నిజంగా అభిమానుల మీద ప్రేమ ఉంటే రక్తం జలగలు పీల్చినట్టు పీల్చుతున్నారు ఈ సినిమా వాళ్ళు ప్రజల సొమ్మును. నీకు సానుభూతి ఉంటే పొయ్యి పరామర్శించాలి కదా. సంఘటన జరిగి 1 రోజు అయింది, 2 రోజులు అయింది, నాకు నెక్స్ట్ డే వరకు తెలియదంటే ఎట్లా ఉంటున్నావు? బాన్సర్లా నీకు గైడ్ చేసేటోళ్ళు, ప్రైవేట్ ఆర్మా గౌండ్ చేసేటోళ్ళు, ప్రైవేట్ ఆర్మీని మెయింటైన్ చేసే ప్రాంతం ఇదంతేమన్నా? ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన అల్లు అర్జున్? ఏ రకమైన బాధ్యత లేకుండా